జిఎన్ఆర్ న్యూస్కి స్వాగతం. అప్పు తిరిగి అడిగినందుకే హత్య చేసి బావిలో పడేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు. గత 2 రోజుల క్రితం అదృశ్యమైన తేజవత్ బద్రు కనిపించకపోవడంతో భార్య తేజవత్ నీల గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు వేగవంతంగా విచారణ చేపడుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి పోలీసులు ఎదుట లొంగిపోయి తానిచ్చిన సమాచారం ప్రకారం సంఘటన స్థలానికి చేరుకుని బావిలో పడున్న శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు పంపించారు. నా పేరు తెజాద్ నీలా, నా తెజాద్ మా భర్త ఆయనకు బలంగా కిషన్ పిలిచి చంపేసిండు. నాకు 2 కొడుకులు, ఇప్పుడు వాళ్ళు 4-5 కలిసి చంపిండ్రు మతలబ్ చేసి. ఇప్పుడు నాకు చావు బతుకులో ఉన్నది, నాకు ఎవరు దిక్కు లేదు. నా 2 కొడుకులకు నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఏదైనా సాయం చేయాలి, నాకు ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలి. ఇది ప్లాన్ ప్రకారం చేసింది చాలా రోజుల నుంచి. వాళ్ళు అంటే మనీ మీద ప్రాబ్లం వచ్చింది. మెయిన్ సస్పెక్ట్స్ ఏమో తేజవత్ కిషన్, తర్వాత ఏమో తేజవత్ వీరేందర్. నా పేరు తేజవత్ అశోక్. మా డాడీని మంగళవారం నైట్ పిలిచి, అంటే కిషన్ అనే వ్యక్తి పిలిచి మాట్లాడేది ఉందని చెప్పేసి పిలిచి చంపేశారు. మాది ప్రాపర్ వచ్చేసి గుండెంగా, గూడూరు కింద వస్తుంది మహబూబాద్ తండా. అయితే మెయిన్ సస్పెక్ట్స్ ఏమో మేము చెప్తుంది ఏంటంటే తేజవత్ కిషన్, తర్వాత వీరేందర్. అంటే వీరేందర్ మీద ఎట్లా వచ్చిందంటే ఒక రోజు ముందే వాళ్ళతోని అది మనీ ప్రాబ్లం మీద అప్పు కోసం అడిగితే అతను కొంచెం కిరికిరి పెట్టిండు. ఆ ప్రాబ్లం ఇంకా చాలా కూడా జరిగినాయి పాస్ట్లో కూడా బాగా జరిగింది. అవన్నీ పెట్టుకొని మనసులో పెట్టుకున్నాం. మళ్ళీ తేజవత్ కిషన్ ఏంటంటే ప్రైమ్ సస్పెక్ట్ కొడుకు ఏంటంటే అతను బెట్టింగ్ ఆడతాడు. అతను ఏం చెప్పిండంటే బాబాయ్ నన్ను ఆదుకో బాబాయ్, నాకు డబ్బులు లేవు అని చెప్తే మా డాడీ ఏమో డబ్బులు ఇచ్చిండు. ఆ డబ్బులేమో అతను తీసుకొని అట్లా ఇస్తే అతనేమో వేరే చూసుకున్నాడు. అయితే అదేమో వాళ్ళ డాడీ గెలిచింది. వాళ్ళ డాడీ ఏమో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయి అతను ఇక అంతా పొలిటికల్ కానీ అన్ని ఉందని చెప్పుకొని ఇక అట్లా చేసి ఇక మంచిగా ప్లాన్ చేసి మంగళవారం నైట్ చంపేశారు, మర్డర్ చేశారు. ఇదంతా సస్పెక్ట్స్ ఏంటంటే తేజవత్ కిషన్, వీరేందర్, సురేష్, శ్రీకాంత్, ఏరియా, వీళ్ళందరూ మెయిన్ సస్పెక్ట్స్. భారత్ ఏరియా, భానుత్ లక్ష్మణ్, వీళ్ళేమో మెయిన్ సస్పెక్ట్స్. వీళ్ళని మేము అనుమానిస్తాం. ఆర్దే నిర్ధారణ అయింది. వాళ్ళే లొకేషన్ చెప్పారు. మనము అది మంగళవారం పొద్దున్న వచ్చి పిఎస్లో పోయి చెప్పాము ఇట్లా అయిందంటే చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు. వాళ్ళే లొంగిపోయారు. అంటే వాళ్ళు ఇంటర్గేట్ చేస్తే వాళ్ళే చెప్పారు, లొకేషన్ చెప్పారు. శవం ఒక బావిలో ఉంది, బైక్ ఒక బావిలో ఉంది. 2 వాళ్ళే చెప్పారు. 2 ఏమో కస్టడీలో ఉన్నారంట. 4 అందరూ కస్టడీలో ఉన్నారంట. ఉంగరం ఒకటి ఉంది, మెడలో వచ్చి గోల్డ్ చైన్ ఉంది, 2 తులాల చైన్ ఉంది, రిమ్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, 9 ఫోన్, ఇవన్నీ. బైక్ ఒకటి స్ప్లెండర్ ప్రో ఏమో బైక్ ఉంది. ఇవి మాకు హాజరు ఉండాలి. నాకు 2 కొడుకులకు దిక్కు లేదు, నాన్న లేదు, నాకు కూడా అమ్మ లేదు. నేను కూడా ఒంటరి దానే ఉన్నా. నాకు ఉండదానిగా ఇల్లు కూడా లేకుండా ఆయన. అయితే నాకు కూడా ఎట్లా అయిందంటే మొత్తం అసలు ఫేస్ ఏం గుర్తు లేకుండా ఘోరంగా కొట్టారు. మొత్తం నరికేసారు, ఇది చేశారు. మొత్తం ఫేస్ గుర్తులేదు. ఈ కళ్ళు మొత్తం పొడి చేశారు. 2 కళ్ళు ఇవి మొత్తం పగలగొట్టారు. ఫేసు మొత్తం ఉబ్బింది బాడీ. ఒక షర్ట్ ఏమో ఒక కాలికి, ఒక ప్యాంట్ ఏమో ఒక కాలికి మొత్తం నగ్నంగా చేసి పడేశారు. ఇది చాలా బాగా లేదు, ఏం లేదు, ఘోరంగా కొట్టేశారు, చంపేశారు. ఫస్ట్ ఏమో 1,00,000 ఇచ్చినాం, తర్వాత ఏమో సగం ఇచ్చిండు. ఆ తర్వాత ఆడేం చేసినంటే అన్ని జాగాలు అమ్మేసుకున్నాడు. వాడిని ఉన్న భూమి అంతా అమ్మేసుకొని వాళ్ళ అప్పులకే ఇద్దామని చేస్తే మా వాడేమో ఇక ఇప్పేస్తే నాది కూడా ఇచ్చేది కదా అని అడిగితే వాడేమో ఇప్పుడు ఇయ్యను, తర్వాత ఇస్తా, నెక్స్ట్ ఇయర్ ఇస్తా అని చెప్పిస్తే ఇప్పుడు ఎందుకు నువ్వు భూమి మొత్తం అమ్మేస్తున్నావు, నీ కాడ పైసలు ఎక్కడిది, ఇవ్వాల్సిందే అని అట్లా అక్కడ కొంచెం జరిగింది. అది మనసులో పెట్టుకొని అందరితో ఇక శత్రువులందరితో కలుపుకొని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసుకొని ప్లాన్ చేసి పకడ్బందీగా మర్డర్ చేశారు. ప్లాన్ చేసి చంపేసినారు. 2 కళ్ళు పొడిచి
పొడిచిన 2 కళ్ళు లేవు, నోట్లో గుడ్డ పెట్టి తిండు, డైర్ లేదు 2 కాళ్ళు చేతులు పాయింట్ తీసి షర్ట్ తీసి చింపి దాన్ని కట్టి మరి కొట్టిండు. కత్తితో కూడా కొంచెం పొడిచి ఉన్నది. మొత్తం ఈ స్టమక్ మీద మొత్తం ఆగం చేసిళ్ళు. మొత్తం ఉబ్బింది. ఈడ ఆడ కొంచెం కోసుడు ఉన్నది. మొత్తం కత్తితోని మరి దారుణంగా కిరాతంగా చంపిళ్ళు. మరి దారుణంగా ఉన్నది. ఈ వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు వాళ్ళకు ఉరి శిక్ష పడేటట్టు చూడాలి. మాకు కొంచెం ప్రభుత్వం సహాయం చేయాలి కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే వాళ్ళకు కఠిన శిక్షలు చేయాలి. ఈ కేసుని ఇంత ఈజీగా వదలకూడదు. చాలా కేసులు ఏమవుతుందంటే ఇట్లా స్టార్టింగ్లో అట్లా అయ్యి తర్వాత బెయిల్తోనే వస్తున్నారు, చాలామంది వచ్చేస్తున్నారు. ఈ కేసు అట్లా కావద్దు. ఆ సస్పెక్ట్ని బరాబర్ చంపేయాలి, ఏదో ఒక శిక్ష పెట్టాలి. రేపు సొంత పెదనాన్న కొడుకే చంపేశాడు. అతను కూడా సస్పెక్ట్స్లో ఉన్నాడు మెయిన్. ఇక మమ్మల్ని కూడా చంపడానికి గ్యారంటీ ఏం లేదు. మాకు ప్రొటెక్షన్ ఏముంది? మా డాడీ పోయినాక మా ప్రొటెక్షన్ ఏడుంది? నేను చదువుకుంటున్నాను, మాకు ఇబ్బందులు ఉంటాయి. ఈ కేసుని మాత్రం అంత ఈజీగా అవ్వద్దు. మంచిగా తీసుకోవాలి. దీన్ని కస్టడీ చేసి బాగా చేసి శిక్ష గట్టిగా వేయాలి. ఇదే నేను కోరుకున్నది. ఈ మా నాన్న చనిపోయిండు కాబట్టి మా చదువులకు కూడా చాలా కష్టంగా ఉన్నది. ఇంటికాడ పనులు చేయడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళకు ఉరి శిక్ష పడకపోతే తర్వాత వచ్చి మమ్మల్ని కూడా చంపేస్తారు, మమ్మల్ని కూడా బతకనియరు. ఉన్న ఆస్తి వాళ్ళే తింటానని మా నాన్నని చంపేసిండ్రు. అది పకడ్బందీగా ప్లాన్ చేసి మా నాన్నని చంపేసిండ్రు. మాకు దిక్కెవరు లేరు. ఇప్పుడు మాకు రక్షణగా ఉండాలంటే ఈ మీడియా మిత్రులు, గవర్నమెంట్ తప్ప మాకు ఎవరు సాయం చేసేటప్పుడు లేరు. మా డాడీనే చంపిన వాళ్ళు మమ్మల్ని కూడా చంపే ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే మా సొంత పెదనాన్న కొడుకే ఆస్తి కోసం దేనికైనా తెగిస్తాడు. మమ్మల్ని కూడా ఏదైనా స్పాట్ పెట్టారని అనిపిస్తుంది. మాకు కూడా రక్షణ కల్పించాలి. మేము కూడా చదువుకునే పిల్లలం, మాకు కూడా రక్షణ కల్పించాలి. వాళ్ళని ఎట్లయినా శిక్ష పడాలి. శిక్ష పడినాకైనా వస్తుందేమో భయం అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారో ఆస్తి కోసం ఏమైనా చేస్తారు వీళ్ళకి ఎట్లానైనా కఠినంగా శిక్ష పడాలని కోరుకుంది. ఇదే నేను అందరికీ కోరుకునేది. పోలీసులకి, మీడియా మిత్రులకి అందరికి సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను. ప్రాణ రక్షణ మా ప్రాణ బాధ్యత కూడా వాళ్ళ మీదనే అని చెప్పేసి ఏమో A1 తేజావత్ కిషన్, A2 తేజావత్ సురేష్, A3 తేజావత్ వీరేందర్, A4 బాదావత్ ఈవియా, A5 తేజావత్ శ్రీకాంత్, A6 భానత్ లక్ష్మణ్. వీళ్ళేమో A7 ఏమో ప్రేమ్చంద్, తేజావత్ ప్రేమ్చంద్. వీళ్ళేమో మెయిన్ సస్పెక్ట్స్. మా తర్వాత మా ఫ్యామిలీకి ఏమైనా ఉన్నా వాళ్ళ మీదనే అని చెప్పేస్తూ